వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ రద్దు చేయాలి అంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేసిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేసిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరిగింది. ఒకసారి బెయిల్ పిటిషన్ కొట్టేసినటువంటి న్యాయమూర్తి హైకోర్టులో ఎవరైతే ఒకసారి కొట్టేశారో అదే న్యాయమూర్తి ఇప్పుడు బెయిల్ మంజూరు చేశారంటూ సిబిఐ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి విచారణ సందర్భంగా తెలిపారు. అదే సందర్భంలో ఇదే కేసులో మిగతా నిందితులు ఎవరైతున్నారో వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేయాలంటూ గతంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్లపై కూడా విచారణ జరుగుతుంది. అవి కూడా ఇవే ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉన్నాయంటూ సునీత తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ పిటిషన్తోనే భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కూడా జప్తు చేయాలని కూడా సునీత తరపు న్యాయవాది వాదించారు. భాస్కర్ రెడ్డికి సిబిఐ ఏదైతే నోటీసులు జారీ చేసింది సిజేఐ ధర్మాసనం వివేక హత్య కేసులో ఇప్పటికే దాఖలైనటువంటి మిగతా పిటిషన్లతో జప్తు చేయాలని కూడా ఆదేశించింది. సో ఆ పిటిషన్లతో పాటే భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు కూడా మార్చిలో విచారణ జరిగే అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.